హే హాయ్ గైస్, హౌ ఆర్ యూ ఆల్? అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాము అండ్ వీఆర్ ఇన్ వెకేషన్. సో మీరు లాస్ట్ బ్లాగ్ చూస్తుంటే గనక మీకు తెలుసుంటది. ఇది డే 2 అనమాట. ఇది నేను ఇంకా లిప్స్టిక్ పెట్టలేదు, అందుకే ఇలా ఉంది ఫేస్. రాకీ మౌంటైన్స్ లో స్టే చేసి నిన్న నైట్ ఈ రోజు మార్నింగ్ మేము ఆస్పిన్ కి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇది ఇప్పుడు 7 అవుతుంది. సో అక్కడ ఈ రోజు యాక్టివిటీ ఉంది, అడ్వెంచర్ స్నో మొబిలింగ్ అని. సో 1.5 అవర్ రైడ్ ఉంది. ఇక్కడ రాకీ మౌంటైన్ నుంచి ఆస్పిన్ వరకు 4.5 అవర్స్ డ్రైవ్ కొట్టాలి ఇప్పుడు. సో మేము ఇప్పుడు 7:30కి స్టార్ట్ అయితే మేబీ 1కి 12:30కి అలా ఉంటాము. ప్లస్ హాఫ్ అన్ అవర్ మధ్యలో మేము గ్యాప్ తీసుకున్న గ్యాస్ స్టేషన్ కి అలా కొంచెం టైం పాస్ చేసిన. ఆ హాఫ్ అన్ అవర్ తో పాటు ఒక 5 అవర్స్ డ్రైవ్ ఉంటది అనమాట. లేట్ చేయకుండా ఇంకా అక్కడ కలుద్దాము. స్టే ట్యూన్. ఎవ్రీడే నేను వ్లాగ్స్ కి వీడియోస్ తీసుకుంటూ మేకప్ అవ్వడానికే టైం సరిపోతుంది అని సంజు ఆ టైంలో బ్యాక్ ప్యాక్ చేస్తూ ఉంటారు. పాపం కదా, బట్ ఏం చేయాలి, హెల్ప్ చేద్దాం అనుకునే టైం కి బ్యాగ్ రెడీ అయి ఉంటది. టుడే అవర్ అవుట్ఫిట్ టర్న్స్ సో బ్యూటిఫుల్ కదా. నేను అసలు అనుకోలే ఇంత పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని. చలో బాయ్ రాకీ మౌంటైన్స్. డే 1 లో మిగిలిన డిన్నర్ ఫుడ్ గో బాక్స్ లో తీసుకొని వచ్చిండే. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే కానిచ్చేద్దామని వేడి చేస్తున్నాం. We are heading now to Aspen guys. అసలు మౌంటైన్స్ అట్లా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఉంటా, ఇక్కడనే ఉందాం ఒక ఇల్లు తీసుకొని. నేను ఎప్పుడూ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కి వెళ్ళానంటే చాలు కలలు కంటూనే ఉంటా. ఆ క్షణంలో నాకు అనిపిస్తుంది ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటదని. అందుకే సంజయ్కి అదే అడుగుతుండే ఇక్కడే ఉండిపోదామా అని. బట్ 4 రోజులు చూడ్డానికి ఉండటానికి బానే అనిపిస్తుంది, కానీ ఈ వింటర్లో ఉండలేం అసలు. ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళకి సెట్ అవుతుందేమో గానీ ఇండియా వెదర్లో పుట్టి ఇంత చలి తట్టుకోవడం అంటే కష్టమే కదా. అసలు ఆ తెల్లని స్నో చూస్తూ అలా వెళ్తూ ఉంటే కళ్ళకి ఎంత బాగుందో. ఒక టైంలో నార్మల్ లాంగ్ డ్రైవ్స్ వెళ్ళడానికి ఎంత ఇష్టపడుతుండే, బట్ ఇలా స్నోలో లాంగ్ డ్రైవ్స్ కూడా వెళ్తానని అస్సలు అనుకోలేదు. అసలు ఈ మౌంటైన్స్ వదలబుద్ధి కావట్లే సంజయ్, ఇట్లనే చూస్తుండాలి, అక్కడ వెళ్ళాలి అని ఉంది. చాలా ఘోరంగా ఉండే నిన్న. ఎంజాయ్ కూడా చేసినాం, బట్ స్నో స్టామ్ ఉన్నప్పుడు చాలా మంది కొంచెం వెనకకైతారు. మనం స్నో స్టామ్ సంజయ్ ఆ స్టామ్ గుర్తు చేస్తుంటే లాస్ట్ వ్లాగ్ లో సెలబ్రేషన్ చేసే టైంకి వచ్చిన స్టామే గుర్తొచ్చింది. అంత చలికి బాడీ పార్ట్స్ అన్ని ఫుల్ పెయిన్ అండ్ నైట్ అంతా నిద్ర పట్టలేదు. మళ్ళీ 5 అవర్స్ డ్రైవ్ చేసి ఆస్పిన్ వెళ్ళాలి కాబట్టి తొందరగా లేవాల్సి వచ్చింది. అండ్ లేవగానే ఐస్ కూడా ఫుల్ రెడ్ అయింది నావి. అండ్ నోజ్ లో నుండి స్మాల్ బ్లడ్ పార్టికల్స్ కూడా వస్తూ ఉండే. మేము చేసిన పెద్ద తప్పేందంటే వెదర్ కాంట్ బి ప్రెడిక్టెడ్ ఇన్ మౌంటైన్స్. బట్ మేము వెదర్ యాప్ లో వెదర్ చూసుకొని తక్కువే ఉందిగా అని ఫేస్ మాస్క్, స్నో ప్యాంట్స్, స్నో బూట్స్ లాంటివి తీసుకోలేదు. అదే లైట్ తీసుకున్నాం. Yeah, sure. Yeah, we are traveling from Rocky Mountain, so we started early morning itself. No, that's perfect. Yeah, that's great. Yeah, just give us a call if anything else comes up. Yeah. That actually be fine. And even if you're going to get here, if the time changes and it's going to be like 2:15, that's also okay. If it's going to be later than when your tour leaves, that's what we would like to know. Okay, sure. Yeah. Okay, thank you so much. Thank you. See you here around. సో బేసిక్గా స్నో మొబిలింగ్ టైం వచ్చేసి 1:30 అనమాట. మనకు వచ్చే దారిలో స్టామ్ హిట్ అయ్యి మా అరైవల్ టైం కూడా ఆల్మోస్ట్ ఆ ఈవెంట్ టైం కి చూపిస్తుండే. అందుకే సంజయ్ వాళ్ళని కాల్ చేసి క్లారిఫై చేసుకుని ఇన్ఫార్మ్ చేస్తుండే. Anything else today? That should be it. Okay, 6:58. Thank you. Hey, Tia. సంజయ్ డ్రైవ్ త్రూలోనే కాఫీ తీసుకుంటుండే, అలానే ఫోక్ స్పూన్స్ కూడా తీసుకున్నాం. మార్నింగే వేడి చేసుకున్న పాస్తా తినొచ్చు అని ఫుడ్ ఏం తీసుకోలేదు. ఈ వెకేషన్ లో ఫుడ్ ఎంజాయ్ చేయడానికి అంత టైం దొరకలే అనిపించింది. ఫస్ట్ డే ఫస్ట్ వ్లాగ్ లో లంచ్ స్కిప్ చేసి మంచి డిన్నర్ చేసిండే అని చెప్పా కదా, మరి ఈ రోజు ఎలా అవుతుందో చూడాలి. ఫుడ్ గురించి వింటూ ఈ వ్యూ చూడటం మిస్ అవుతున్నారేమో. కొలరాడోలో డ్రైవ్ చేస్తూ వెళ్లే ఆప్షన్ బెస్ట్ అనిపించింది. ట్రీస్ పైన సన్ లైట్ పడుతుంటే తెల్లని ముత్యాలు మెరిసినట్టు మెరుస్తుండే ఆ స్నో. ఇక్కడ స్నో రోడ్స్ పైన ఈ లాంగ్ డ్రైవ్ లైఫ్ లో మర్చిపోలేను అసలు నేను. కానీ పాపం సంజయ్ డ్రైవ్ పైన ఫోకస్ పెట్టాలి కాబట్టి వ్యూ కూడా ఎంజాయ్ చేయకపోతుండే. చాలా పేషెన్స్ గా కేర్ఫుల్ గా డ్రైవ్ చేశారు. నాతో పాటు మీరు కూడా ఈ సీనిక్ రోడ్స్ ని మిస్ అవ్వద్దనే వాయిస్ ఓవర్ ఇస్తూ మిమ్మల్ని బిజీ పెడుతూ చూపిస్తుండే. ముందు ఇంకా చాలా మంచి సీనిక్ రోడ్స్ వస్తాయి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్టామ్ వల్ల అరైవల్ టైం లేట్ అవుతుంది అని చెప్పా కదా, ఇదే స్టామ్ అనమాట. సో నో విజిబిలిటీ సైన్
అండ్ రోడ్స్ అన్ని చాలా స్లిపరీ ఉన్న వల్ల జాగ్రత్తగా స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. అండ్ వేరే వాళ్ళ కార్ టైర్స్ కి ఉన్న స్నో డర్ట్ అంతా విండ్షీల్డ్ ని బ్లర్ చేస్తుండే. ఇలాంటి ప్లేసెస్ లో డ్రైవింగ్ చేయటం పెద్ద టాస్కే అని చెప్పొచ్చు. హే గైస్, ఇప్పటి వరకు చూసారా అసలు రోడ్స్ క్రేజీ ఉన్నాయి కదా. నా డే అయితే ఇలా స్టార్ట్ అయింది అనమాట. చాలా చాలా హ్యాపీ చేస్తుంది. సో మేము యాక్చువల్లీ ఆస్పిన్ కి వెళ్తున్నామని చెప్పా కదా ముందే. ఆస్పిన్ కి వెళ్లే రోడ్స్ లో ఇంత బాగా వ్యూ మేము ఎక్స్పీరియన్స్ చేసాము. నాకు అసలు మాటలు రావట్లేవు గైస్. నేను ఏం ఎక్స్పీరియన్స్ అయినానో, ఎలా చెప్పాలి అనేది అర్థం అవ్వట్లే. అస్సలు నో వర్డ్స్ అనమాట. అంత బ్రెత్ టేకింగ్ వ్యూ ఉండే, బ్రెత్ టేకింగ్ రోడ్స్ ఉండే. 2 మౌంటైన్ మధ్యలో రోడ్ ఉండే అనమాట. సో అందులో నుంచి లైక్ ఎంత బాగా అనిపిస్తుంది. అన్ని పక్కన చాలా బ్లర్రీ ఉన్నాయి. యాక్చువల్లీ క్యాప్చర్ చేయడానికి చాలా కష్టమైంది. తక్కువే క్యాప్చర్ చేశాను. కాకపోతే ఐస్ కి ఇంత బాగా అనిపిస్తున్నాయి. కెమెరాలో అసలు క్యాప్చర్ అవ్వట్లేవు. ఈవెన్ విండ్షీల్డ్ కూడా చాలా బ్లర్రీ అయిపోతుంది. సంజయ్ కి అసలు డ్రైవింగ్ చేయడం చాలా కష్టం అవుతుంది యాక్చువల్లీ. అండ్ ఇక్కడ ఐసీ రోడ్స్ అన్నట్టు వాళ్ళు బోర్డ్స్ కూడా పెడుతుర్రు. స్పీడ్ లిమిట్ కూడా ఇంతే మెయింటైన్ చేయండి అని పెడుతుర్రు అనమాట. అసలు పక్కన ట్రీస్ పైన స్నో ఫ్లేక్ కానీ అదంతా ఎంత బాగుంది గాయ్స్. చిన్న చిన్నగా వీళ్ళు అసలు ఇల్లులు కట్టుకుని ఇక్కడ చూడండి. అది బాగుంది కదా. అసలు వీళ్ళు ఇల్లు కట్టుకొని కూడా ఉన్నారు గాయస్ ఇక్కడ. ఇలాంటి మౌంటైన్ ఏరియాస్ లో అసలు వీళ్ళు ఎలా బతుకుతుర్రు, ఎలా సర్వైవ్ అవుతారు అసలు అర్థం అవ్వట్లేదు. ఓ మై గాడ్, అసలు లాంగ్ డ్రైవ్స్ అంటే ఇలా ఉండాలి కదా. ఎంత బాగా అనిపిస్తుందో. అలా చూసుకుంటే వెళ్ళిపోవచ్చు. కాకపోతే పాపం సంజయ్ డ్రైవింగ్ చేస్తుండు, అసలు ఎంజాయ్ చేయట్లేవు. ఆస్పిన్ లో మేము చేసే రైడ్ లైఫ్ లో ఒక్కసారైనా ఎందుకు చేయాలో అనేది చూస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే అంతలా ఎంజాయ్ చేస్తారు రైడ్ ని. ఇట్ వాస్ సో ఫన్, బెస్ట్ రైడ్ ఎవర్ ఇన్ మై లైఫ్. రాకీ మౌంటైన్స్ వదిలి వెళ్తుంటే కొంచెం బాధగా ఉండే అనుకుంటే ఆస్పిన్ ఈస్ వర్త్ ఫర్ 5 hours డ్రైవ్ అనిపించింది. మధ్యలో స్లీపీగా ఉన్నా అస్సలు పడుకోలేదు. ట్రావెలింగ్ లో స్లీప్ కంటే ఇంపార్టెంట్ ఈ సీనిక్ వ్యూస్ ఎంజాయ్ చేయడం అనిపించింది. ఎవ్రీ 10 to 15 minutes కి ఏదో ఒకటి బ్యూటిఫుల్ వ్యూ వస్తూ ఉండే. మిస్ అవ్వడం ఇష్టం లేక స్పెక్స్ పెట్టుకొని మరీ చూస్తూ ఉండే నేను. ఆస్పిన్ ఈస్ సో సో బ్యూటిఫుల్. సేమ్ చిన్నప్పుడు క్రిస్మస్ మూవీస్ లో స్నోని ఎంత అందంగా చూపిస్తారో అలాంటి స్నోని నేను రియల్ గా ఫీల్ అవుతున్నా. ఒక డ్రీమ్ ల్యాండ్ లో ఉన్నట్టు అనిపించింది. వెకేషన్ అయిపోయి 2-3 weeks అవుతున్నా స్టిల్ ఐఎమ్ మిస్సింగ్ దీస్ ప్లేసెస్. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ కొలరాడో జస్ట్ డూ ఇట్ గైస్. అండ్ ఐ కెన్ సే బెస్ట్ టైమ్ టు విజిట్ ఈస్ ఇన్ వింటర్ సీజన్. ఫైనలీ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినాము. సో ఇప్పుడు ఇక్కడ స్నో మొబిలింగ్ అడ్వెంచర్ ఉందని చెప్పా కదా. సో వాళ్ళకి ఇప్పుడు కలవడానికి వెళ్తున్నాం అనమాట. సో ఎప్పుడు ఉంది, టైమింగ్ ఏంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది బేసికలీ అన్నట్టు. సో లుక్ ఎట్ దిస్ వ్యూ. am I డ్రీమింగ్ సంజయ్? నేనైతే నిజంగా డ్రీమ్ ల్యాండ్ లో ఉన్నాయేమో అనిపిస్తుంది. అంత బాగుంది. చూసారా నా ఎక్సైట్మెంట్. రీచ్ అయ్యాక ఆ చలిలో చలి కంటే ఎక్కువ నేను ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడంలోనే చాలా ఎక్సైటెడ్ ఉండే. ఇక్కడ స్నో మొబిలింగ్ కోసం ఆఫీస్ లో చిన్న ఫామ్ ఫిల్అప్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి సైన్ చేయాలి. తర్వాత వాళ్ళు హెల్మెట్స్ అండ్ స్నో బూట్స్ ఇచ్చారు. స్నో బూట్స్ ఈజ్ ఆప్షనల్ బట్ హెల్మెట్ పక్కా వేసుకోవాలి. Turn the key off and turn them off. Here's your gas, accelerator, all automatic right there at your thumb. When you release that, let it go. It'll slow down. 10 minutes బిట్ నాలెడ్జ్ ఇస్తారు హౌ టు డ్రైవ్ స్నో మొబిలింగ్ అని. అండ్ ఇట్స్ ఓకే టు డ్రైవ్ విత్ నో ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. ఈ అడ్వెంచర్ రైడ్ కి 15 to 20 people గ్రూప్ ఉంటది. ఎవ్రీ గ్రూప్ కి 2 guides ఉంటారు, ఫస్ట్ లో అండ్ లాస్ట్ లో. సో గైడ్ ని ఫాలో అవుతూ వెళ్ళాలన్నమాట. అనుకోకుండా గైడ్ తర్వాత మమ్మల్నే ఫస్ట్ పిలిచారు. స్టార్టింగ్ లో కొంచెం బండి బ్యాలెన్స్ చేసుకోవడానికి టైం పడుతుంది. తర్వాత ఇంకా ఫుల్ మజా వస్తుంది. ఆ స్నోఫాల్ లో రైడ్ చేస్తూ ఉంటే ఏమన్నా ఫీల్ ఉంది రాచారి, అసలు మామూలుగా లేదు.
స్నోని ఎంత ఎంజాయ్ చేయాలో దానికంటే ఎక్కువే చేసా, మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. Now Mark's gonna be in the back today. He's making sure you guys aren't getting stuck. He's fighting off bears. He's putting out fire. Free to ask myself or Mark. We're happy to help you. Now we would love. This forest is the largest national acres. It's about 3 times the size of Rhode Island. This is also the most visited national forest in the whole country, getting over 10 million visitors a year. A big part of that is we have 11 different ski resorts that lease their land from our beautiful forest. Now, being in a forest, what kind of wildlife do you guys think lives out here? Bears. Bears, absolutely. సో వాళ్ళు తీసుకెళ్తున్న ప్లేసెస్ అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తిప్పుతారు. ఇవన్నీ ట్రెక్ ప్లేసెసే, బట్ మనకంత సీన్ లేదుగా, అందుకే ఇలాంటి రైడ్ ఆప్షన్ చూస్ చేసుకున్నాం. ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అంతే కదా. Now, when you guys are looking up here, how many aspen do you think you're looking at? Any guesses? 500. Oh. Anyone else? A lot of iron. As that iron oxidizes, it turns that real rusty red color. That's what gives it that tint. Now in the springtime, the snow melts and it permeates through that mudstone, dragging a lot of the sediment into our rivers here, even changing our rivers that color. This creek right here is called the Maroon Creek, just from that red rock. Now, in the 1600s, Spanish conquistadors came out here. They saw those rivers that were that maroon color. They called it El Rio de Colorojo, or the Red River. Hundreds of years of bad Spanish later, East Coasters started moving out here. Much like me, they couldn't roll their R's, so Colorojo became Colorado. That's how we get our state name, which is pretty cool. But if you guys want to grab any pictures, this would be a great place to do. Just hang tight on your handlebars. Now, when we're slowing down, don't slam on your brake. If you slam on your brake, those back tracks, they're going to want to lock up. They're going to want to slide. Then these machines are going to want to roll. I don't want to see these machines on top of you today, all right? If you do have to hit the brakes, just pump it. But these machines, they do slow down pretty well on their own, all right? Now, around these turns, we're going to go a lot slower, around 10 miles per hour. That's because that's where most of our accidents happen on these turns. During these turns, make sure you guys are really leaning into it. Lean it like you mean it. Passengers as well. Get your whole body weight into it, not just your neck, all right? On the other side of the turn, I'm going to make sure we are all collected again before I do drop my slow arm and we gun it. Before you guys give it a fistful of gas, make sure you get your skis all straightened out before you gun it. Also, that's going to cause you to roll. Now, you see these cones on both sides of our field. Try to stay within those cones. On the outside, there's about 3 feet of powder. I know that looks tempting, but these are not powder sleds. They are touring sleds, so they'll sink like a rock. If you happen to get pulled in, it's all right. It happens. Myself or Mark will help pull you out. Just stop if you do get pulled in. We're going to take about 3 laps or so. We're going to end on that side of the field. That's where we'll say our final goodbyes. Now, one important note for you speed demons. If you guys want to go pretty fast today, best way to do it is slow down a little bit after the turns, let some space build up, and then punch it to close that gap, all right? I do have a set speed limit today. You guys do not. So if you want to go faster than me, don't sit on my tail. Just slow down a little bit and then punch it to catch up, all right? But ladies and gentlemen, grab on those handlebars, hold on to your loved ones, and start your engine! బేసిక్గా ఈ రేస్ ఓవర్ స్పీడ్లో మొబైల్ ఎక్కడ కింద పడుతుందో అని నేను రేస్ ఏం క్యాప్చర్ చేయలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పటి వరకు అందరు ఒకరి వెనకాల ఒకరు స్లోగా వచ్చాం కదా సీనిక్ వ్యూ చూసుకుంటూ, ఇప్పుడు స్నో మొబైల్ రైడ్ని స్పీడ్గా చేస్తే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ని మేము ఫీల్ అవ్వడానికి ఒక ట్రాక్ లాగా ఏర్పాటు చేశారనమాట. సో అకార్డింగ్ టు ద రూల్స్ ఈ రేస్లో ఒకరొకరిని ఓవర్టేక్ చేయొచ్చు, బట్ గైడ్ని మాత్రం ఓవర్టేక్ చేయొద్దు. అండ్ ఈ రేస్లో వి గాట్ అ 3rd ప్లేస్. 2nd ప్లేసే వస్తుండే, బట్ రేస్లో ఓవర్ స్పీడ్ ఉండటం వల్ల బండి కొంచెం స్నోలో వెళ్ళిపోయిండే. ఆ గ్యాప్ లో ఇంకోరు వచ్చారనమాట మా ముందుకి, అందుకే 3rd ప్లేస్ వచ్చాం. బట్ బండి ఫాస్ట్ గా వెళ్తుంటే ఫుల్ గా ఎంజాయ్ చేసాం. అసలు ఓవరాల్ గా 2 hours రైడ్ అనమాట. అడ్వెంచర్ ప్లేసెస్ కి తీసుకెళ్లి ఆ ప్లేస్ హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్ లో థ్రిల్లింగ్ కోసం మంచి రేస్ తో ఎండ్ చేశారు. దిస్ ఈస్ హౌ వి ఎంజాయ్డ్ అవర్ థ్రిల్లింగ్ అడ్వెంచర్ రైడ్. నేనైతే లైఫ్ లో మర్చిపోను అసలు ఈ రైడ్, ఇంత బాగుండే. స్నోలో మొత్తం మునిగి తేలినాం అనుకోండి, ఇంకా ఫుల్
ఎంత ఆడేసాల్లో మొత్తం 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 ఎంజాయ్ చేసినాం. ఇట్స్ అ హెవెన్ గైస్, డ్రీమ్ ల్యాండ్ ఉంది ఇది రియల్లీ. నౌ వీఆర్ హెడ్డింగ్ టు అనదర్ ప్లేస్ డురాంగో. సో అక్కడికి వెళ్ళి ఇంకా స్టే చేయడమే. ఇప్పుడు 4:30 అయిందనమాట. సో అక్కడికి వెళ్ళి స్టే చేసి మళ్ళీ రేపు ఇంకో ప్లేస్ అలా ఎక్స్ప్లోర్ చేస్తాం. డురాంగోలో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్ ఉంటుంది. సో యా, స్టే ట్యూన్. థ్యాంక్ యూ గైస్, బాయ్. ఆస్పిన్లో ఈ ఫేమస్ స్నో మొబిలింగ్ రైడ్ నేను లైఫ్లో మర్చిపోలేను. ఆల్ థ్యాంక్స్ టు సంజయ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ యానివర్సరీ ట్రిప్. ఈ రైడ్ ఎంజాయ్మెంట్లో ఆకలి కూడా వేయలేదు. మార్నింగ్ నుండి మార్నింగ్ కార్లోనే బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అంతే. ఇప్పుడు వెళ్లే దారిలో డిన్నర్ ప్లాన్ చేయాలి. నవ్ వీఆర్ హెడ్డింగ్ టు డురాంగో విచ్ ఇస్ 5 hours డ్రైవ్, బట్ 6 hours పట్టింది రీచ్ అవ్వడానికి. మ్యాప్స్ కంప్లీట్ గా హిల్ రూట్స్ నుండి తీసుకెళ్తుండే. అక్కడ చూసారా ఆ లోయలు, రోడ్స్ పైన స్నో అండ్ నో సిగ్నల్, నథింగ్. కొంచెం అటు ఇటైనా అంతే. ఇంకా అందుకే సంజయ్ చాలా అంటే చాలా జాగ్రత్తగా తీసుకెళ్తుండే. వెళ్లే దారిలో ఒక్కటంటే ఒక్క కార్ కూడా కనబడలేదు. ఒక్క క్షణంకి భయమైంది. ఈ లోకంలో మేమిద్దరే ఉన్నట్టు ఫీల్ అయ్యాం. చుక్కలు కనబడ్డాయి. కొలరాడోని వింటర్ లో ఎంజాయ్ చేయొచ్చు, బట్ నైట్ లో ఆ హిల్ రూట్స్ లో లాంగ్ డ్రైవ్స్ ఓకే అనుకుంటేనే డ్రైవ్ రిస్క్ తీసుకోండి. 5:30కి స్టార్ట్ అయితే 8 వరకు డిన్నర్ కోసం వెతికితే బర్గర్ కింగ్ కనిపించింది. మళ్ళీ ఏవో పిచ్చి బర్గర్స్, ఫ్రైస్, కోక్ తో మా డిన్నర్ ని ఎండ్ చేసి డురాంగో రీచ్ అయ్యాం. మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. ఈ వీడియోని ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.